అమర్ని చూడలేకపోతున్నందుకు ఆరు ఎంతగానో ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో నీ పతిదేవుణ్ణి చూడాలని నీ రాతలో రాసిపెట్టి లేదేమో బాలిక, అందుకే ఇలా జరుగుతుందేమో అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. మా ఆయన్ని చూడాలని నా రాతలో రాసి పెట్టింది గుప్తా గారు, కానీ నా వెనకాల ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ టైం తిరుగుతూ ఉంటుంది. ఆ బ్యాడ్ టైం వల్లే నేను ఆయన్ని చూడలేకపోతున్నాను అని చెప్పి ఆరు గుప్తాని ఉద్దేశించి అంటూ ఉంటుంది. ఏంటి బాలిక నన్ను చూస్తున్నావు అలా కోపంగా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. లేకపోతే ఏంటి గుప్తా గారు, ఒకవేళ నాకే కనుక నిజంగా రక్తం పంచుకొని పుట్టిన అన్న ఉండుంటే తన చెల్లెలు ఇలా కష్టంలో ఉందని తెలిసి అలా చూస్తూ ఊరుకుంటాడా? ఖచ్చితంగా నాకు సహాయం చేసేవాడు. కానీ మీరు ఎప్పుడు కూడా నన్ను సోదరి సోదరి అంటారు, కానీ నేను కష్టంలో ఉన్నప్పుడు మాత్రం నాకు ఏమాత్రం కూడా సాయం చేయరు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అదేంటి బాలిక అలా అంటావో, ఇందాక నువ్వు ఎలాగైనా సరే నీ పతిదేవుణ్ణి బతికించమని నన్ను వేడుకున్నావు కదా, మరప్పుడు నీ స్పర్శ శక్తిని త్యాగం చేసి మీ ఆయన్ని బతికించుకోమని నేనే కదా నీకు సలహా ఇచ్చాను. ఒకవేళ నేను ఆ సలహా కనుక ఇవ్వకపోయి ఉండుంటే ఈరోజు నీ పతిదేవుడిని నువ్వు కాపాడుకోగలిగేదానివే అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అదంతా నాకు తెలియదు గుప్తా గారు, నేను మా ఆయన్ని చూడాలి. మీరు మాటకు నేను మీ సోదరని అంటారు, అంతేకాని నాకేం చేయరు అని అలా ఆరు అంటూ ఉంటే, సరే బాలిక, నువ్వు ఇలా బొంగమూతి పెట్టి అడిగిన ప్రతిసారి కూడా నీకోసం నేను ఏదో ఒక వేషం వేసుకోవాల్సి వస్తుంది అంటూ ఇక గుప్తా డాక్టర్ వేషం వేసుకుని ఆరు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. దాంతో డాక్టర్ వేషంలో ఉన్న గుప్తాని చూడగానే, ఇదేంటి ఈ డాక్టర్ వచ్చారు, గుప్తా గారు ఎక్కడా అని చెప్పి ఆరు గుప్తా గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే, బాలిక నేనే గుప్తాని అని చెప్పి గుప్తా డాక్టర్ వేషంలో అంటూ ఉంటే, భలే ఉన్నారు గుప్తా గారు, డాక్టర్గా మీరు భలే సెట్ అయ్యారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరి నువ్వు నీ పతిదేవుణ్ణి చూడాలని చెప్పావు కదా, నేను ఈ వేషం వేయక తప్పుతుందా అని చెప్పి పదబాలిక అంటూ ఆరుని తీసుకుని అమర్ గది వైపు వస్తూ ఉంటాడు. మరో పక్క బాగి అమర్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఒక 2 స్పూన్లు తిన్న తర్వాత నాకు ఇక చాలు మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే, బాగి బలవంతంగా అమర్ నోరు పట్టుకొని అలా స్పూన్తో తినిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో మీరు ఎంత తినాలో ఎంత తినగలరో నాకు తెలుసు, తినండి అంటూ బాగి అలా బలవంతంగా తినిపిస్తూ ఉంటే, ఏ లూజు, నాకు చాలా అని చెప్పాను కదా, అలా బలవంతంగా తినిపిస్తావేంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏంటి మీరు అలా సీరియస్గా చూస్తే నేను భయపడతానని అనుకుంటున్నారా? ఈ టైంలో నేను మీకు అస్సలు భయపడను. మీరు ఇప్పుడు బెడ్ మీద ఉన్నారు, టాబ్లెట్స్ వేసుకొని త్వరగా కోలుకోవాలంటే మీరు ఈ మాత్రమైనా తినాలి, తినండి అంటూ అలా బాగి అమర్కి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. ఇక అలా బాగి తినిపించేటప్పుడు అమర్ ఇక చాలు మిస్ అమ్మ అంటూ బాగితో, అవును మిస్ అమ్మ, నువ్వు పాముకి ఎందుకు అలా ఎదురెళ్ళి పోరాడావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమో అండి, నాకు కూడా తెలీదు, మీరు పక్కన ఉంటే ఎంత బాగుంటుందో, ఎంత ధైర్యంగా ఉంటుందో, మీరు పక్కన లేకపోతే ఏమవుతుందనే ఆలోచన వచ్చేంత వరకు నాకు తెలియలేదు. అందుకే ఆ టైంలో నా భయాన్నంతా పక్కన పెట్టుకొని ధైర్యాన్ని కూడగట్టుకొని మిమ్మల్ని ఎలాగైనా సరే కాపాడాలనుకున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, ఎందుకు మిస్ అమ్మ, నువ్వు నా కోసం నా పిల్లల కోసం ఇంతలా కష్టపడుతున్నావు, ఎంతో చేస్తున్నావు, కానీ నేను మాత్రం నీకు ఏమీ చేయలేకపోతున్నాననే బాధ నాకు మిగిలింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ బాధపడుతూ ఉంటే, ఏంటండి నీనా అంటూ వేరు చేసి మాట్లాడుతున్నారు, ఏ రోజైతే మన పెళ్ళి జరిగిందో అప్పుడే అది నా కుటుంబం అయిపోయింది. ఆరు అక్క ఉంటే ఏం చేస్తుందో నేను కూడా అదే చేస్తున్నాను. మన పెళ్ళిని మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ నేను మాత్రం మన పెళ్ళిని ఒక కలయికలాగా భావిస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడు నన్ను వేరు చేసి చూడకండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, కానీ నేను నీకు ఏమీ చేయలేకపోతున్నాను మిస్ అమ్మ అని చెప్పి బాధపడుతూ ఉంటే, మీరు నాకు ఏమీ చేయాల్సిన అవసరం లేదండి, ఎప్పుడు మొహం మీద అలా స్మైల్ని మెయింటైన్ చేయండి, నాకు అది చాలు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్కి బాగి తను తినిపించిన బౌల్ని అమర్ చుట్టూ తిప్పుతూ దిష్టి తీస్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్ గతంలో ఆరు కూడా తనకు అలాగే దిష్టి తీసే విషయాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతాడు. బాగి అమర్కి దిష్టి తీసి తూ 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 అని ఉయ్యండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక అమర్ అలా
తూతు అన్న తర్వాత ఆ బౌల్ తీసుకొని బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బాగి తన మీద చూపించిన ప్రేమకు అమర్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక బాగి అక్కడి నుండి వెళ్ళిపోగానే గుప్తా డాక్టర్ వేషంలో అక్కడికి వస్తాడు. హౌ యు ఆర్ ఫీలింగ్ నవ్ అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటే నవ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ డాక్టర్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. టైంకి మెడిసిన్స్ అవి వేసుకుంటున్నారా అని చెప్పి గుప్తా అడుగుతుంటే అప్పుడు అక్కడికి వచ్చిన బాగి వేసుకుంటున్నారు డాక్టర్, ఇప్పుడే భోజనం చేశారు, ఇప్పుడే ఆయనకు ట్యాబ్లెట్స్ ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటుంది. మీరు వెళ్ళండి, పేషెంట్ని నేను చెక్ చేస్తాను, నేను మాట్లాడతాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటే పర్వాలేదు డాక్టర్, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఈ బాలికను ఇక్కడ నుండి ఎలా పంపించాలి అని చెప్పి గుప్తా ఆలోచిస్తూ మీరుంటే తను రావడం కష్టం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఎవరు డాక్టర్, ఎవరి గురించి మీరు మాట్లాడేదని చెప్పి బాగి అడుగుతుంది. దాంతో గుప్తా ఏం లేదు, ఇదిగోండి ఈ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్స్ తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే ఈ మెడిసిన్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి డాక్టర్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా డాక్టర్ మీరా నేనా అని చెప్పి సీరియస్ అవుతూ వెళ్ళి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే బాగి ఆ మెడిసిన్స్ తీసుకురావడం కోసం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. బాగి అక్కడి నుండి వెళ్ళగానే లోపలికి ఆరు వస్తుంది. ఇక ఆరు అక్కడికి రాగానే అమర్కి ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏమైందండి అని చెప్పి గుప్తా అడుగుతాడు. డాక్టర్ ఎవరో ఇక్కడికి వచ్చినట్టుగా అనిపించింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆరు ఎమోషనల్ అవుతూ అమర్ గుండెల మీద చెయ్యి వేసి అలా నిమురుతూ ఉంటుంది. ఆరు స్పర్శ అమర్కి అర్థమవుతూ ఉంటుంది. ఇక అలా అమర్ నొప్పి వచ్చినట్టుగా అలా తన గుండెను పట్టుకుంటాడు. దాంతో ఆరు గుప్తా గారు నొప్పిగా ఉందేమో డాక్టర్ని పిలుచుకురండి అని చెప్పి అంటూ ఉంటే ఏమైందండి నొప్పిగా ఉందా అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. అవునండి నొప్పిగా ఉంది, కానీ ఆ నొప్పి నాకు హాయిని కలిగిస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక ఆరు ఏడుస్తూ అమర్ బుగ్గలను తాకుతూ అలా ఏడుస్తూనే ఉంటుంది. దాంతో అమర్ కూడా ఆరుని తలుచుకుంటూ అలా బెడ్ మీద నిద్రపోతూ ఉంటాడు. ఇక ఇంతలో బాగి మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్తుంది కదా, ఇక అక్కడికి అమర్ని చెక్ చేసిన డాక్టర్ వస్తారు. డాక్టర్ మీరా, మీరు ఈరోజు ఈ షిఫ్ట్లో రాలేదేమో, వేరే డాక్టర్ వచ్చారేమో అనుకున్నాను. ఇందాక ఆయన్ని చెక్ చేయడానికి మరొక డాక్టర్ వచ్చారు, రండి ఒకసారి అంటూ బాగి ఆ డాక్టర్ని అమర్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక ఆ డాక్టర్ లోపలికి రావడం గమనించిన గుప్తా బాలిక మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, అదిగో ఆ బాలిక వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఆరు మాత్రం అలా అమర్ని చూస్తూ అమర్ని తాకుతూ ఎమోషనల్ అవుతూ అక్కడే నిలబడిపోయి ఉంటుంది. ఇక బాగి ఎక్కడ వాళ్ళను చూసేస్తుందేమోనన్న భయంతో ఒక్కసారిగా గుప్తా తన మాయ ఉంగరంతో ధూమ్ తక్క అంటూ ఆరుని అక్కడి నుండి మాయం చేసేస్తాడు. అలా గుప్తా ఆరు ఇద్దరు కూడా అక్కడి నుండి మాయమైపోతారు. బాగి డాక్టర్ని తీసుకుని అక్కడికి వచ్చేసరికి అక్కడ ఎవరు కూడా ఉండరు. ఇప్పటి వరకు ఆ డాక్టర్ ఇక్కడే ఉండాలి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఒకవేళ వేరే పేషెంట్ అనుకొని కన్ఫ్యూజ్ అయ్యి ఆయన ఇక్కడికి ఏమైనా వచ్చుంటారేమో అని చెప్పి ఇక సరే అమ్మా నేను వస్తాను, ఏదైనా అవసరం ఉంటే పిలవండి అని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరోపక్క ఆరు గుప్తా ఇద్దరు కూడా హాస్పిటల్లో మాయమయ్యి రోడ్డు మీద ప్రత్యక్షమవుతారు. మీ టైమింగ్ సూపర్ గుప్తా గారు, మిస్ అమ్మ వచ్చే టైంకి నన్ను భలే మాయం చేశారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు బాలిక, ఇదంతా ఆ మాయ ఉంగరాన్ని నువ్వు దొంగిలించినప్పుడే మొదలైంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు గుప్తా గారు, అసలు మీ గురించి మీకు తెలియడం లేదు, మీరు వెంటనే ప్రమోషన్కి పిటిషన్ వేసుకోండి అని చెప్పి యమధర్మరాజు గారికి మీ విలువ తెలియక మీతో ఈ పనులన్నీ చేయిస్తున్నారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా బాలిక, నాకు కూడా అప్పుడప్పుడు నేను కారణ జన్మనేమోనని అనుమానం కలుగుతూ ఉంటుంది అని చెప్పి గుప్తా పొంగిపోతూ ఉంటాడు. ఇక ఆరు గుప్తా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఆకాశంలో నుండి యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. మా యమధర్మరాజు గారికి అసలు నేను లేకపోతే ఏమీ తోచదు, నేను లేక ఆయన అక్కడ గిలగిలా కొట్టుకుంటూ ఉండుంటారు అని చెప్పి అలా గుప్తా మాట్లాడుతూ ఉంటాడు. ఈ కారు యమధర్మరాజు గారు వచ్చిన విషయాన్ని గమనించి గుప్తాతో అవును గుప్తా గారు, ఇందాక మీ శక్తుల్ని నా కోసం ఉపయోగించారు కదా, మరి యమధర్మరాజు గారికి ఈ విషయం తెలిస్తే అని చెప్పి అంటూ ఉంటే మా యమధర్మరాజుకి అంత తీరిక ఎక్కడిది, ఆయనకి ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు.
ఇక దాంతో అప్పుడే గుప్తా అంటూ యమధర్మరాజు ఆకాశంలో నుండి అరుస్తూ ఉంటారు. దాంతో గుప్తా వణికిపోతూ అలా యమధర్మరాజు వైపు చూస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.